భద్రాద్రి జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. బీమా సొమ్ము కోసం బతికున్న వారి మరణ ధృవపత్రాలను ఏజెంట్లు సృష్టించడం సంచలనంగా మారింది. భద్రాచలం ఎల్ఐసి బ్రాంచ్ ఆఫీసులో పనిచేస్తున్న అశ్వాపురం మండలం సీతారామపురానికి చెందిన ఏజెంట్లు వెంకటేశ్వర్లు, సరస్వతి సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో అడ్డదారిని ఎంచుకున్నారు. ఏకంగా 39 మంది పాలసీదారుల పేర్లపై నకిలీ డెత్ సర్టిఫికెట్స్ సృష్టించి ₹1,52,00,000 బీమా సొమ్మును కాజేశారు. భద్రాచలం ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ చక్రవర్తికి అనుమానం వచ్చి విచారణ జరిపించగా అసలు విషయం బయటపడింది. ఏజెంట్లు ఇద్దరూ కలిసి బీమా సొమ్మును పక్కదారి పట్టించినట్లు నిర్ధారించుకున్నాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ భారీ స్కామ్పై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఘరానా మోసంలో ఇంకా ఎవరైనా సంబంధం కలిగి ఉన్నారా, నకిలీ ధృవపత్రాల సృష్టి వెనుక ఉన్నది ఎవరు అనే కోణంలో విచారణ చేస్తున్నారు.